సీఎం రేవంత్ రెడ్డి సభ అట్టర్ ఫ్లాప్ అయింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో నిర్వహించిన సభకు జనం నుంచి స్పందన రాలేదు. సభ ప్రాంగణంలో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న ఐకేపీ గ్రూప్ మహిళలను బస్సుల్లో తరలించారు. సభ ప్రారంభమైన వెంటనే మహిళలు వెళ్లిపోయారు. దాంతో ఖాళీ సీట్లకు సీఎం రేవంత్ ఉపన్యాసం ఇవ్వాల్సి వచ్చింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, సీఎం రేవంత్ రెడ్డి సభ అయితే అట్టర్ ఫ్లాప్ అయింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో నిర్వహించిన సభకైతే జనం నుంచి అసలు స్పందనే రాలేదు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్. గుడ్ ఈవినింగ్ సింధూరా. ఇది సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి ప్రజాపాలన ఉత్సవాల సభ ఏదైతే ఉందో ఇది సభ పూర్తిగా ఒక రకంగా అట్టర్ ఫ్లాప్ అయిందని చాలా స్పష్టంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సభ నిర్వహణ కోసం మంత్రి తన ఛాయా శక్తులు వడ్డాడు. అందుకోసం ప్రభుత్వ అధికారులను, అధికార యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేసినటువంటి పరిస్థితి కూడా ఈ సభకు కనిపించింది. ఎందుకంటే ఒకవైపు స్థానిక సంస్థలు అంటే గ్రామ పంచాయతీకి సంబంధించిన ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఈ కోడ్ అమల్లో ఉన్న సందర్భంలో అధికార యంత్రాంగం ముఖ్యమంత్రి నిర్వహించేటువంటి సభలకు వాళ్ళు ఏర్పాట్లు చేయకూడదు. కానీ ఆ నిబంధనలన్నీ కూడా తుంగలో తొక్కి అధికారులంతా కూడా ఈ సభ ఏర్పాట్లలో గత వారం రోజులుగా నిమగ్నమై పనిచేసినటువంటి పరిస్థితి కనిపించింది. సభ ఏర్పాటు కావచ్చు, సభకు సంబంధించిన అనేక విషయాలు కావచ్చు, దగ్గరుండి అధికారులు చేశారు. అటు మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఈ సభ నిర్వహణకు అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు చేశాడు. తన రవాణా శాఖ మంత్రి హోదాలో ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ బస్సుల్ని పూర్తి స్థాయిలో ఈ సభ కోసం వినియోగిస్తూ మహిళల్ని తరలించడం కోసం అవసరమైన ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. అందులో భాగంగానే మహిళల్ని పెద్ద ఎత్తున టార్గెట్ చేసి మహిళా గ్రూప్లకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా బస్సులలో తరలించినటువంటి పరిస్థితి. అయితే కొద్దిమంది ప్రతి బస్సులో కూడా దాదాపు 50 నుంచి 60 సీట్ల కెపాసిటీ కలిగినటువంటి ఉన్నటువంటి ఈ బస్సుల్లో కేవలం 20-25 మంది కంటే కూడా ఎక్కువ అన్నటువంటి పరిస్థితి ఒకవైపు కొనసాగితే, ఇక సభ జరిగిన తీరు పూర్తిగా రేవంత్ రెడ్డికి పూర్తిగా ఒక విఘాతం కలిగించిందని చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీకి కూడా పెద్ద విఘాతం కలిగించిందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన ఆ సభ ప్రారంభం అవుతున్న దశలోనే పూర్తి స్థాయిలో నిండకపోవడం ఒకవైపు అయితే, పూర్తిగా వెనక వైపు ఉన్నటువంటి వాళ్ళు వేసినటువంటి చైర్లు కూడా పూర్తిగా నిండని పరిస్థితి ఒకవైపు ఉంటే, మరోవైపు రేవంత్ రెడ్డి ప్రసంగం ప్రారంభం కాగానే ప్రజలంతా కూడా అక్కడికి వచ్చినటువంటి సభికులు, ప్రజలు మూకుమ్మడిగా సభ నుంచి వాళ్ళు వెళ్ళిపోవడం కనిపించింది. ముఖ్యంగా సుమారు ఆయన ప్రసంగం 5 గంటలకు ప్రారంభమైంది. 3 గంటలకు ఆయన సభకు వస్తారని చెప్పి వాళ్ళు ఏర్పాటు చేసినప్పటికీ కూడా 2 గంటల ఆలస్యంగా ఈ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడికి రావడం జరిగింది. అప్పటికే చాలా మంది ప్రజలు వచ్చిందే సగం మంది అయితే, వచ్చిన వాళ్ళలో కూడా దాదాపు 60-70% ప్రజలంతా కూడా సభ ప్రాంగణం నుంచి వెళ్లిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక రేవంత్ రెడ్డి ప్రసంగం ప్రారంభం కాగానే ప్రజలంతా, మహిళలంతా కూడా అక్కడి నుంచి వెళ్లిపోవడం కనిపించింది. ఏమాత్రం ఆయన ప్రసంగాన్ని వినాలని కానీ, ఆయన చెప్పే విషయాలను అర్థం చేసుకోవాలని కానీ ఏ ఒక్కరు కూడా ఆసక్తి చూపినటువంటి పరిస్థితి అక్కడ కనిపించలేదు. అంటే ప్రజలు ఆ ప్రభుత్వం పట్ల కానీ, రేవంత్ రెడ్డి మాటల పట్ల కానీ ఏమాత్రం విశ్వాసం కలిగి ఉన్నారని తెలియజెప్పడానికి ఈ సభ ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. అంటే సర్వశక్తులు వడ్డీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధికార యంత్రాంగము, అధికారులు, మంత్రులంతా కూడా
సర్వశక్తులు ఒకటి నిర్వహించినటువంటి ఈ సభ అట్టర్ ఫ్లాప్ కావడం అనేది కాంగ్రెస్ పార్టీకి Right. నేతలకు కొంత నిరుత్సాహాన్ని కలిగించింది. పెద్ద ఎత్తున వాళ్ళు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి కూడా ఇటు సిద్దిపేట జిల్లా నుంచి కూడా ప్రజలను తరలిస్తామని చెప్పినట్టు కూడా ప్రజల నుంచి సరైనటువంటి స్పందన రాకపోవడం పట్ల కాంగ్రెస్ నేతలు ఒక రకంగా చాలా ఇబ్బందులకు గురైనటువంటి పరిస్థితి ఈ సభ ద్వారా వెల్లడైంది ఈ సిద్ధూరా. రైట్, థ్యాంక్ యూ రంగాచారి.